హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. విషయం ఏమిటంటే సూరత్లో ఫర్ ద ఫస్ట్ టైం సూపర్ మహిళ 2026 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ప్రోగ్రామ్ మొత్తం ఆర్గనైజ్ చేసింది మా ఫ్రెండ్ కృష్ణవేణి అలియాస్ కిట్టు బోగా అంటే అందరికీ అర్థమైపోతుంది. సో తను నాకు కాల్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నా వస్తావా పార్టిసిపేట్ చేయడానికి అని అడిగింది. సో వేరే ఎవరన్నా అయితే నేను అస్సలు పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే స్టేజ్ అంటే అంత భయం, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కూడా. సో అలా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఎంట్రీ, జ్యోతి ప్రజ్వలన, తర్వాత గెస్టులు రావడం, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. పండితులు, ప్రముఖులు కూడా వచ్చేసారు. సో మేము కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళం అందరం స్టేజ్ మీదకి ఎక్కేసాము. ఎవరిని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. తర్వాత అందరం సూపర్ మహిళ అవార్డును పట్టుకొని తమ తమ అభిప్రాయాలను తెలిపేశాము. ఆ తర్వాత రౌండ్ స్టార్ట్ చేశారు. మొత్తం 4 రౌండ్స్ అని చెప్పారు. నంబర్ 1 కలశం తయారీ, నంబర్ 2 మంగళహారతి, నంబర్ 3 పూలు అల్లడం, నంబర్ 4 అమ్మాయిని రెడీ చేయడం, తర్వాత రామాయణంలో, మహాభారతంలో జనరల్ క్వశ్చన్స్, హెల్త్ క్వశ్చన్స్, వంటగదికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతామని చెప్పారు. సో మేము కూడా మొత్తం కాకుండా కొంత ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. కానీ సో ఎంతమంది వెళ్ళినా ఫైనలిస్ట్గా ఒక్కరే అవుతారు కాబట్టి ఫస్ట్ రౌండ్లోంచి మేము తప్పుకోవాల్సి వచ్చింది. 12 మందిలోంచి 6గురికి మాత్రమే సెకండ్ రౌండ్కి ఛాన్స్ ఇచ్చారు. అందరూ అన్నిట్లో ఉండరు కదా, ఒక రౌండ్లో కాకుండా ఇంకొక రౌండ్లో పాయింట్స్ వస్తాయి కదా అని అనుకున్నాము. ఒక 3 రౌండ్స్ చూసి తీసేస్తే బాగుండు అని అనిపించింది. సో ప్రోగ్రామ్ కూడా 4 o'clockకి స్టార్ట్ అవ్వాల్సింది 5:30కి అలా స్టార్ట్ అయిపోయింది. పార్టిసిపేట్ చేసే మా తోటి మెంబర్స్ కూడా చాలా ఫ్రీగా మాట్లాడారండి. అసలు అంతకుముందు మాకెప్పుడు ఒకరితో ఒకరికి పరిచయమే లేదు, బట్ అయినా బాగా కలిసిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ కిట్టు. అలాగే ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ప్రోగ్రామ్ చూసేయండి. మీ పేరు చెప్పండి పార్టిసిపెంట్స్ గారు. నమస్కారం అండి, నా పేరు జిల్లా శ్రవంతి, నేను సూడా ఆబాస్ నుంచి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు సుజాత, దిండోలి మిలీనియం పార్క్ నుంచి వచ్చాను. నమస్తే అందరికీ, నా పేరు గౌరీ శ్రవంతి, నేను ఈశ్వర్ నగర్ నుంచి వచ్చాను. నమస్తే అండి అందరికీ, నా పేరు పూరపాటి సుహాసిని కృష్ణరాజు, నేను లక్ష్మీనారాయణ సొసైటీ నుంచి వచ్చాను. నమస్తే అండి, నేను శెట్టి కావ్య ఈశ్వర్, నేను పాండేశ్వర నుంచి వచ్చాను. నా పేరు గూడూరు శ్రీవాణి, నేను సానంద్ సొసైటీ నుంచి వచ్చాను. దాసరి సరిత, నేను దేవద్గామ్ నుంచి వచ్చాను. ఒక్క నిమిషం, పేర్లే చెప్తున్నారు కానీ దేనికోసం వచ్చిలో చెప్పలేదు. ఒక్కసారి చెప్పండి, దేనికోసం వచ్చి మీరు ఇక్కడికి? మేము సూపర్ మహిళ కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చాం. అవ్వడానికి ఛాన్స్ ఉందేమో చూద్దామని వచ్చి. తప్పకుండా. అండ్ మీరెందుకు వచ్చిళ్ళు? నేను కూడా గెలవాలనే వచ్చాను. సో మ్యామ్ గెలుచుకోవాలని కోరుకుంటానా, బట్ బరాబర్ ఆడిస్తాను, తగ్గేదే లేదు. అండ్ మీరు సుహాసిని గారు పట్టుకోండి. సో పట్టుకుంటే మీ ఫీలింగ్ ఎట్లుంది? ఇది నాకే వచ్చినట్టుంది, నాకే వచ్చినట్టు. అండ్ మీరు ఇట్లా పట్టుకోవాలి, అది కావాలని ఉంది. మంత్రమో కాదు, ఏ పూజలు చేసినా, పెళ్లిళ్ళు చేసినా, ఎక్కడ ఏం చేసినా కూడా ఫస్ట్ ఎవరు తెలుసుకోవాలి? విఘ్నేశ్వరుని. సో గట్టిగా చెప్పండి, గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప, జై మార్కండేయ. అందరికి ఒక్కపోతే అందరికి కాదు, స్వీట్లు ఇట్లా తెప్పిస్తలేరు కదా, మేము కొనుక్కో తింటాం, నోట్లలో స్వీట్లు ఉన్నాయి. సరే గానీ గట్టిగా అనాలే, జై మార్కండేయ, జై మార్కండేయ. కాదు, ఒక్క నిమిషం అన్న, నేను చెప్తే గట్టిగా వస్తుందా, అన్నయ్య చెప్తే గట్టిగా వస్తుందా చూద్దాం. ఓకే, జై మార్కండేయ, జై మార్కండేయ, జై జై మార్కండేయ. ఇక నేను అలిగి నేనేం పోతానా, నేను అవసరం లేదు. మీరు ఏమన్నారు, నన్ను పిలువని సైగా చేసిండు, పిలిస్తే ఇప్పుడు మొత్తం నువ్వే చేసుకుంటా, నేను వెళ్ళిపోతాను. కొంచెం ఆమె కూడా సపోర్ట్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేస్తారా చేయరా? కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా, అవునా కాదా? అగ చూడు, నా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తానని ఎంతమంది తెలుసు? తెలియదు. ఇటు వాళ్ళు మీరు, ఇటు వాళ్ళు మా ఫ్యాన్స్. ఇది మా టీం. చలో, మా టీం గెలుస్తుందా? మీ టీం గెలుస్తుందా? మీ టీం నుంచి ఎంతమంది వస్తారు, మా టీం నుంచి ఎంతమంది చూద్దాం. చూద్దాం. అంటే కొంచెం సైడ్ జరగండి నా పాపం, వాళ్ళ వీడియోలో కనబడాలన్నా వద్దా? వీడియో మొత్తం నిండిపోతే ఎట్లా చెప్పు మహిళల ప్రోగ్రామ్ లా. ఫస్ట్ కార్పొరేటర్ కవిత వెల్కరీ బోర్డు. ఓకే మేడం, ఎట్లా ప్రోగ్రామ్ చెప్పాలి. ఐస్కందం పెట్టిండు అన్నయ్య, ప్రోగ్రామ్ ఎట్లుందో చెప్పాలంటే. సారీ మేడం గారు. ఫస్ట్ 5 రోజుల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి జెంట్స్ పూజ చేయడం నేర్చుకుంటే 5 రోజుల ప్రాబ్లం కూడా
ఉండకుండా అంటే అబ్సెంట్ పడకుండా బాగుందో కదా. దీపాలకు కొంచెం దూరంగా ఉండండి. చీరలు మీరు దూరంగా ఉండండి, కొంచెం దూరంగా పెట్టండి. మీరు ఎవరు ముట్టుకోకండి ఇక. మీరు కొంచెం దూరంగా కూర్చోండి. ఒక్క దేవుడి యొక్క అలంకరణలో ముఖ్యమైనటువంటి భాగం కలశస్సమకే విష్ణు కంటే రుద్రసింహాస మధ్య మహానుట అంటే కలశంలో బ్రహ్మ, విష్ణు, శంకరుడు, గౌరి, గాయత్రి. ఈ యొక్క కలశం చేసినప్పుడు మొదటగా రాగి చెంబు లేదా వెండి చెంబు, దానికి మంచిగా కుంకుమ గంధము అలంకరణ చేసి ఆ తర్వాత దానికి కంకణము కట్టుకుని ఉన్నాయి 5 తమలపాకులు, అందులో నీళ్లు, ముఖ్యంగా నీళ్లు పోయాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం అక్షంతలు, పసుపు. శ్రీ దశరథునికి ఎంతమంది భార్యలు? డౌట్ ఉండదు. ఎత్తుతే చేయి ఎత్తాలా లేకపోతే కింది పెట్టాలి చేయి. రాంగ్ చెప్తే హెల్మెట్ మొత్తం వెళ్ళిపోతుంది అమ్మాయి. చెప్తున్నా, రాంగ్ ఓకేనా? చెప్పారో కరెక్ట్ గా తెచ్చుకొని చెప్పండి. రాంగ్ చెప్పారంటే సైడ్ కి వెళ్ళి ఓకేనా? ఓకేనా? చెప్పండి. ఇద్దరు రాంగ్. వావ్, వెరీ గుడ్, బట్ రాంగ్. ముగ్గురు. ఓకే, రైట్ రైట్. మీరు అట్లే ఉండండి. చెయ్యి అట్నే పెట్టించండి. నలుగురు. వావ్ వావ్. ముగ్గురు ఉండండి. ముగ్గురు. ఓకే. నెక్స్ట్ ఉంది. ముగ్గురు అంటే వాళ్ళు అంటాలనా? ఇంకా నేను ఆగండి. ఓకేనా చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పండి. ఆగండి. ఇప్పుడు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఈవెన్ అడగ. కౌసల్య, సుమిత్ర, కైకేయి. వావ్ రైటేనా? ఓకేనా? ఎవరు? స్రవంతి. మార్కులు వేసేయండి. నేను అప్పటి వరకు స్పాన్సర్ల పేరు చెప్తా. ఓకే. సప్న ముందుకు రండి. కుక్కుల శ్రావణి, వీర కరుణాశ్రీ, చిలుక పద్మ. గట్టిగా చెప్పట్లేదు. వీరందరూ సెలెక్ట్ అయ్యారండి. ఓకే, నెక్స్ట్ గేమ్ లో వీరికి వెళ్ళడానికి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. కొంచెం మీరంతా సైడ్ జరగండి. సైడ్ జరగండి. థ్యాంక్ యూ సో మచ్.